Effects of temperature effect on the structure, physiological process, behavior and distribution of animal community. Some of the remarkable effects are effect on metabolism, reproductive behavior, reproduction, sex ratio, growth and development, distribution, moisture, behavior. అంటే చూడండి ఎఫెక్ట్ టెంపరేచర్ వల్ల ఎఫెక్ట్ అయ్యేటటువంటివి కొన్ని ఉంటాయమ్మా. అనిమల్ గ్రూప్లో కూడా టెంపరేచర్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, వాటి బాడీ స్ట్రక్చర్లో కావచ్చు, అది కూడా ఫిజియోలాజికల్ ప్రాసెస్లో కావచ్చు, అలాగే స్ట్రక్చర్లో కావచ్చు. ఓకేనా. ఫిజియోలాజికల్ ప్రాసెస్ అంటే ఏంటివి? లోపల మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతాయి కదా, వాటిల్లో కూడా చేంజెస్ రావచ్చు. ఓకేనా. వాటి స్ట్రక్చర్లో కూడా ఒక్కొక్కసారి చేంజ్ అవుతుంది, బిహేవియర్లో కూడా డిఫరెంట్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి అవి. ఇంకా ఈ టెంపరేచర్ని బేస్ చేసుకొని మెటబాలిజం కొద్దిగా చేంజ్ అవుతుంది. ఎందుకు? ఆప్టిమమ్ టెంపరేచర్ ఉంటే మెటబాలిక్ రేట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ టెంపరేచర్ తగ్గినా పెరిగినా, తగ్గితే మెటబాలిక్ రేట్ డిక్రీజ్ అయిపోతుంది, ఒకవేళ పెరిగితే మెటబాలిక్ రేట్ అనేది చాలా ఎక్కువ ఫంక్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. బిహేవియర్లో చేంజ్ వస్తుంది, రీప్రొడక్షన్ మీద కూడా ఎఫెక్ట్ వస్తుంది. సెక్స్ రేషియో అంటే మేలు ఫిమేలు జరగాలన్నా కూడా కరెక్ట్గా అంటే ఎక్కువ మేల్సే పుట్టడము, ఒకవేళ ఎక్కువ ఫీమేల్సే రావడము, అలాంటివి కూడా జరుగుతుంటాయి దీన్ని బేస్ చేసుకొని. అలాగే డిస్ట్రిబ్యూషన్ అంటే అవి వెళ్ళిపోతూ ఉంటాయి ఒక చోట నుంచి ఒక చోటకి, టెంపరేచర్ని బేస్ చేసుకొని. ఓకేనా. అలాగే మాయిశ్చర్ తేమ కూడా, అంటే క్లైమేట్లో మాయిశ్చర్ పర్సెంట్ కూడా చేంజ్ అవుతుంది. అలాగే బిహేవియర్, ఇందాక చెప్పుకునేది వస్తానే ఉంది బిహేవియర్ అనేసి. చూడండి, ఒక్కొక్క దాని గురించి చదువుదాం నాన్న, ఇప్పుడు తెలుసుకుందాము. ఎఫెక్ట్ ఆన్ మెటబాలిజం. చూడండి, ఎంజైమ్స్ సెక్రెటెడ్ బై ద బాడీ ఆఫ్ అనిమల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెటబాలిక్ యాక్టివిటీస్. టెంపరేచర్ has got direct effect on the metabolism. When the temperature increases, the enzyme activity also increases, resulting in the high rate of metabolic activities. ఎవరు లెఫ్ట్ అవ్వద్దన్నాను. ఓకేనా. చూడండి, ఇక్కడ ఎఫెక్ట్ ఆన్ మెటబాలిజంలో చూస్తే కనుక, బాడీలో ఒకవేళ ఈ టెంపరేచర్ కనుక ఒకవేళ ఇంక్రీజ్ అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతాయి? బాడీలో ఉండే ఎంజైమ్స్ అవి సెక్షన్ ఎక్కువైపోయేసి వాటి మెటబాలిక్ యాక్టివిటీస్ని రేట్ని ఇంక్రీజ్ చేసేస్తుంది. అలాగే ఈ టెంపరేచర్ డైరెక్ట్గా వాటి మెటబాలిక్ యాక్టివిటీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్, ద ఎంజైమ్ లివర్ ఆర్గన్స్ ఈజ్ normal in its activity at 17 degrees centigrade, but when the temperature increases slowly up to 48 degrees centigrade, its activity is also increases. When the temperature goes beyond 48 degree temperature, the enzyme becomes inactive. అంటే ఎగ్జాంపుల్కి మనం ఏం తెలుసుకున్నామంటే, లివర్లో ఆర్జినైన్ అనేది మనము గ్లూకోజ్ తింటాం కదా నాన్న, వాటి ప్రోడక్ట్స్ అనమాట. అవి అలా ఫామ్ అవ్వడము, ఇంకా లాస్ట్కి వచ్చేసరికి వేస్ట్ మెటీరియల్ లాగా బయటకు రావడం, ఇలా జరుగుతుంది కదా. ఆర్జినైన్ అనేది గ్లూకోజ్ యొక్క ఇంకొక చేంజ్ మారడం వలన ఆర్జినైన్ వస్తుంది. 17 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే గనక ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ కరెక్ట్గా ఉంటుంది. అంటే స్లోగా 48 డిగ్రీస్ కనుక టెంపరేచర్ పెరిగితే ఆర్జినైజ్ ఎంజైమ్ ఏమవుతుంది అంటే, ఆర్జినైజ్ ఎంజైమ్ ఫంక్షన్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. అలాగే 48 డిగ్రీస్ కంటే ఇంకా ఎక్కువ పెరిగినది అనుకో, ఇంకా ఎక్కువ ఈ ఎంజైమ్ యాక్టివిటీస్ అనేది ఇవేమవుతాయంటే అసలు జరగకుండా స్టాప్ అయిపోతాయి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్, ఎఫెక్ట్ ఆన్ ద రీప్రొడక్టివ్ బిహేవియర్. చూడండి, టెంపరేచర్ గ్రోస్ the productivity behavior in many animal communities. Some animals breed throughout the year uniformly irrespective of temperature. Some animals breed during summer, some during
winter and other have to breeding period. ఓకేనా, చూడండి ఇక్కడ అంటే ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది టెంపరేచర్ అనేది అనే దాని గురించి కనుక చూస్తే చూడండి, చాలా వరకు అనిమల్స్లో రీప్రొడక్షన్ పైన ఈ టెంపరేచర్ అనేది దాని ఎఫెక్ట్ ఉంటుందమ్మా. కొన్ని అనిమల్స్లో అయితే కనుక టెంపరేచర్తో అసలు రిలేషన్ లేకుండా ఇయర్ అంతా కూడా కొన్ని రీప్రొడక్షన్ జరుపుతూనే ఉంటాయి. కొన్ని అనిమల్స్ అయితే కనుక కొన్ని అనిమల్స్ సమ్మర్ సీజన్లో మాత్రం రీప్రొడక్షన్ జరుపుకుంటాయి, ఎందుకు టెంపరేచర్ అవసరం వాటికి. ఇంకొన్ని అయితే కనుక వింటర్ సీజన్లో, అంటే కొన్ని అనిమల్స్కి ఈ టెంపరేచర్ అంటే హీట్ అనేది అవసరం లేదు, అప్పుడు రీప్రొడక్షన్ జరుపుకుంటాయి. మరికొన్ని 2 సీజన్స్లోనూ 2 టైప్స్ ఆఫ్ సీజన్స్లోనూ ఈ రీప్రొడక్షన్ అనేది జరుపుకుంటాయి. ఓకేనా, కొన్నిటికైతే టెంపరేచర్ అవసరం, కొన్నిటికి అవసరం లేదు, కొన్నిటికి ఉండకపోయినా నో ప్రాబ్లం, అలా అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఎఫెక్ట్ ఆన్ రీప్రొడక్షన్ అంటే అది రీప్రొడక్టివ్ బిహేవియర్, అంటే రీప్రొడక్షన్ చేసుకునే దానికి సిద్ధమవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎఫెక్ట్ ఆన్ రీప్రొడక్షన్. చూడండి, టెంపరేచర్ గోస్ ద రీప్రొడక్టివ్ బిహేవియర్ ఇన్ మెనీ అనిమల్ కమ్యూనిటీస్. సమ్ అనిమల్స్ బ్రీడ్ త్రూ అవుట్ ద ఇయర్ యూనిఫామ్లీ irrespective of temperature. Some animals breed during summer, some during winter, and others have 2 breeding periods. అంటే చూడండి, ఇంకా మనకి ఇక్కడ కొన్ని అనిమల్స్ అయితే కనుక రీప్రొడక్షన్ అనేది టెంపరేచర్ మీద ఎఫెక్ట్ అయి ఉంటుందమ్మా. కొన్ని అనిమల్స్ అయితే కనుక మెచ్యురేషన్ అండ్ ఈ రీప్రొడక్షన్ జరుపుకోవడము అనేది ఏమవుతుంది అంటే కొన్ని అయితే కనుక టెంపరేచర్కి కరెక్ట్గా ఉంటేనే అయ్యేది టెంపరేచర్, లేకపోతే జరపకుండా పోవడము అలా జరుగుతూ ఉంటాయి కొన్ని అనిమల్స్ అయితే కనుక. ఎగ్జాంపుల్ చూడండి, ద ఎగ్స్ లేయింగ్ కెపాసిటీ ఇన్ ఏ బిలో 5 California surrogate increase according to the increases in temperature up to 32.5 degrees centigrade. Any further increase in temperature decreases the egg production. The optimum temperature of grasshopper is 32 degrees centigrade. It is temperature either increase or reduce. The rate of egg production decreases. అంటే ఎగ్జాంపుల్స్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారంటే మనకి బోఫ్లై అనే ఒక అనిమల్ అమ్మ, అది 32.5 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకున టెంపరేచర్ ఉంటే కనుక ఇది లేయింగ్ ఆఫ్ ఎగ్స్ అనేది బాగా చేస్తుందంట, బాగా పెడుతుందంట. ఒకవేళ ఇంకా పెంచిన అంటే ఇంకా అంతకంటే ఇంకా అది ఉండే కెపాసిటీ ఎంత ఉందో అంతే పెట్టగలవు కదా, ఇంకా టెంపరేచర్ పెంచితే ఇంకా ఎక్కడి నుంచి పెడతాయి, పెట్టలేవు కదా. ఇంకా 32 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మీలోనోపస్ అనే మిడతమ్మ, అది దానికి ఆప్టిమం టెంపరేచర్ కన్నా పెంచితే తగ్గితే అనేది, ఒకవేళ పెరిగినా ఆప్టిమం దానికి అవసరమైన 10 సెంటిగ్రేడ్ ఉంటుంది కదా టెంపరేచర్ అనేది, ఆప్టిమం టెంపరేచర్ కన్నా పెంచినా తగ్గినా దాని ఎఫెక్ట్ లేయింగ్ ఎగ్స్ మీద చూపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ effect on sex ratio. The sex ratio in rotifers and daphnoid is affected considerably by the temperature. Under normal conditions of temperature, pathogen eggs are produced with develop into females. During increased temperature period, sexual eggs are fertilized and develop into male and females. Example, in the Flaguflae Xenophysilla keeps living on the female rat, and they are in large number when the mean temperature is between 21 degrees centigrade to 25 degrees centigrade. When temperature reduced, the number decreases. అంటే చూడండి, ఇక్కడ సెక్స్ రేషియో మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందన్న.
రోటిఫర్ డాఫ్నియా అనే ఈ అనిమల్స్లో ఏముంటుందంటే సెక్స్ రేషియో అనేది ఫిమేలా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. జనరల్గా వాటికి అవసరమైనటువంటి ఆప్టిమం టెంపరేచర్ దగ్గర డాఫ్నియా అనే ఒక అనిమల్ ఓకేనా పార్థినోజెనసిస్ ద్వారా ఫీమేల్ అనిమల్స్ని డెవలప్ చేస్తాయి. ఇక టెంపరేచర్ కన్నా పెరిగితే ఏమవుతుందంటే ఈ ఓవమ్స్ అనేది ఫర్టిలైజేషన్ చెంది అంటే మేల్ ఫీమేల్ జీవులుగా వస్తాయంట. చూడండి, అంటే మనకి ఇక్కడ ఆప్టిమం టెంపరేచర్ వద్ద మాత్రం డాఫ్నియా అనేది పార్థినోజెనసిస్ వల్ల ఓన్లీ ఫీమేల్ అనిమల్స్ మాత్రమే వస్తాయి. ఒకవేళ ఇక్కడ టెంపరేచర్ అనేది కనుక పెరిగితే కనుక ఎలా అయినా మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఎలా అయినా రావచ్చు. ఓకేనా. పార్థినోజెనసిస్ అంటే ఏంటి మీకు అర్థం అవ్వాలి. పార్థినోజెనసిస్ అంటే ఏంటంటే గామెట్స్తో పని లేకుండా ఫీమేల్ అనిమలే యంగ్ వన్స్ని కనుక ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటారంటే పార్థినోజెనసిస్ అంటారు. ఓకేనా. అలా పార్థినోజెనసిస్ వల్ల కనుక జరిగితే ఫీమేల్ వస్తుంది. అలాగే టెంపరేచర్ ఎఫెక్ట్ అయిందంటే మేల్ ఫీమేల్ ఏదైనా రావచ్చు అంట. ఓకేనా, అర్థమైందా. ఇంకా ఈ సెక్స్ రేషియోకి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. ప్లేగ్ ఫ్లీ అనే జీనోసిలా అనే అనిమల్ 21 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 25 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ వద్ద ఏమవుతుంది ఎక్కువ నంబర్లో ఫీమేల్ అనిమల్స్ని డెవలప్ చేసేస్తాయి అన్నమాట. ఒకవేళ కనుక టెంపరేచర్ కనుక తగ్గితే ఫీమేల్ అనిమల్ సంఖ్య అంటే నంబర్ కూడా డిక్రీజ్ అయిపోతుంది. అది రీజనరేట్ చేసే అనిమల్ నంబర్ కూడా డిక్రీజ్ అయిపోతూ వస్తుంది. ఓకేనా. ఎఫెక్ట్ ఆన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. టెంపరేచర్ ఎఫెక్ట్ ద development and considerably at different stages in the life cycle and organism. The temperature must be high enough and in some cases low enough for a sufficient period facilitate to production and growth of species. Example, the growth is terrestrial animals in temperate region starts during spring season and reaches its maximum in summer season. The growth of the animal living tropical regions is maximum during spring season and decreases with the cost of summer. ఓకేనా. అంటే చూడండి, ఇక్కడ మనకి ఎఫెక్ట్ అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూస్తే కనుక కొన్ని యానిమల్స్ లైఫ్ హిస్టరీలో కనుక చూస్తే వాటి డెవలప్మెంట్ పై ఎక్కువగా టెంపరేచర్ ఎఫెక్ట్ ఉంటుందంట. కొన్ని యానిమల్స్లో అయితే కనుక ఈ టెంపరేచర్ ఎఫెక్ట్ వలన కొన్ని తొందరగా ఫాస్ట్గా గ్రో అవుతాయంట. కొన్ని అయితే కనుక ఈ రీప్రొడక్షన్ ఉంది కదా, ఈ రీప్రొడక్షన్ మీద కూడా ఈ టెంపరేచర్ ఎఫెక్ట్ ఉంది. మనం పైన చదువుకున్న రీప్రొడక్షన్ మీద ఎలా ఉంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎప్పుడైనా ట్రోపికల్ అక్కడ ఉంది కదా, ఆ ఏరియాస్లో ఎక్కడంటే జనరల్గా ఈ ట్రోపికల్ అంటే ఎక్కువ వేడి ఉండేటటువంటి ఏరియాలో ఏమవుతుంది అంటే ఈ యానిమల్స్ డెవలప్మెంట్ అనేది పూర్తిగా డెవలప్ అయిపోతుందంట. ఎప్పుడైతే ఆ టెంపరేచర్ కొంచెం తగ్గుతుందో అప్పుడు ఏమవుతుంది ఈ డెవలప్మెంట్ అనేది కూడా తగ్గిపోతుందంట. అంటే టెంపరేచర్ ఉంటే బాగా డెవలప్ అవుతాయి, టెంపరేచర్ తగ్గితే డెవలప్మెంట్ కూడా తగ్గిపోతుందంట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకా ద ఆప్టిమమ్ టెంపరేచర్ ఆఫ్ డెవలప్మెంట్ ట్రౌట్ ఎగ్స్ ఈజ్ 18 డిగ్రీ సెంటిగ్రేడ్. ద అడల్ట్ ట్రౌట్ డస్ not grow in water when temperature is less than 10 degrees centigrade. The growth takes place in the temperature range of 13 to 60 degrees centigrade. The development of eggs of codfish starts at -1 degree centigrade. The development increases at 14 degrees centigrade. Beyond that temperature the egg కెనాట్ సర్వైవ్. ఓకేనా. ఒక సైంటిస్ట్
Mackerel and scientists egg starts developing at 10 degrees centigrade, and the rate of development increases from 10 degrees centigrade to 12 degrees centigrade. The development stops at 25 degrees centigrade. అంటే ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా ఇంకా ట్రౌట్ ఫిష్ ఉంది కదా, వాటి ఓవరీస్ డెవలప్మెంట్ అవ్వాలి అంటే 8 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది అవసరం అంట. ఒకవేళ ఆ ఓవరీస్ డెవలప్ అయిన తర్వాత బేబీ యంగ్ వన్ గన రిలీజ్ అయ్యి అవి డెవలప్మెంట్ అవ్వాలి అంటే 13 డిగ్రీ నుంచి 16 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉండాలంట. ఓకేనా. కార్డ్ ఫిష్ -1 డిగ్రీ సెంటిగ్రేడ్ అప్పుడు ఏమవుతుందంటే ఓవమ్స్ బాగా డెవలప్ అవుతాయంట. 14 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద అయితే కనుక అవి బాగా పెరుగుతాయంట. ఆ ఓవరీస్ బయట వచ్చి యంగ్ వన్ లాగా బాగా పెరుగుతాయంట. మెర్కిల్ ఫిష్ అనేది ఉంటుంది కదా, మెరికల్ ఫిష్ అని వీటి ఓవరీస్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద అయితే కనుక బాగా డెవలప్ అవుతాయి. అలాగే 10 డిగ్రీ నుంచి 21 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య అయినా పర్వాలేదంట. 21 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నా కూడా ఓకే అంట. 25 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా అయితే వీటి డెవలప్మెంట్ అనేది స్టాప్ అయిపోతుంది. మెరికిల్ అనే ఓవరీస్ వీటి రేంజ్ అనేది టెంపరేచర్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుందంట. టెంపరేచర్ మీద బాగా ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ ఇక్కడ మనము బాటియా అండ్ కౌల్ అనే ఇద్దరు సైంటిస్టులు ఏం చెప్పారంటే, వీళ్ళిద్దరు ఏదైనా సరే ఎగ్స్ లేయింగ్ అప్పుడు ఈ టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటుంది అనేసి వీళ్ళిద్దరూ ఫస్ట్ మనకి చెప్పారనమాట. అలాగే చూడండి, ఏదైనా సరే ఎగ్ పెట్టి అవి డెవలప్మెంట్ అవ్వాలి అంటే 12.5 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 50 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే గన బాగా డెవలప్మెంట్ అవుతుందంట. ఎఫెక్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా. ఎఫెక్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చూడండి, temperature plays a significant role in distribution of animals and it acts as limiting factor. Animals which narrow range of temperature as tolerance as are restricted to specific parts in the environment. The corals require 21 degrees centigrade for their healthy existence. Hence they have not been found in area where the temperature is high or low than the optimum temperature. A lemony branch. Next, Portland action found in water where the temperature is above 4 degrees centigrade. అంటే చూడండి, ఇక్కడ అనిమల్స్ అనేది అనిమల్ డిస్ట్రిబ్యూషన్ అనేది టెంపరేచర్ యొక్క ఫ్యాక్టర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందంట. అనిమల్స్ తక్కువ అంటే లో రేంజ్ టెంపరేచర్లో కొన్ని టెంపరేచర్ కోసము కొన్ని ఏరియాస్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా కోరల్స్ అనేటివి ఉంటాయి. ఆ కోరల్స్ వాటికి కొన్ని అనిమల్స్కి చాలా ఇష్టం అంట. ఎందుకంటే అక్కడ కొంచెం టెంపరేచర్ వాటికి సరిపోయేలాగా ఉంటుంది. ఓకేనా. పోర్ట్లాండ్ ఆర్కిటికా ఇది ఒక ఆయిస్టర్ ఆల్చిప్ప 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మాత్రమే ఇది సర్వైవ్ అవుతుంది. ఆ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి తక్కువైనా 6-7 అయినా కానీ ఇవి చనిపోతాయి అన్నమాట. ఎఫెక్ట్ అండ్ మాయిశ్చర్. ఓకేనా. దేర్ ఈస్ ఏ క్లోజ్ interrelationship between temperature and moisture in terrestrial environment. The activities of organism and controlled both by the temperature and moisture. The temperature controls the humidity of the environment and the rate of evaporation of water both from the body of an organism and from the environment. Every living body requires certain amount of water as body fluid to carry on metabolic activity. Evaporation of water from the body result in decreasing metabolic activities which ultimately leads to death. The effects of humidity on insects is highly controlled by the temperature. The growth of vegetation in a particular region is
controlled by the combined action of temperature and moisture. అంటే చూడండి ఇక్కడ మనకి ఏం తెలిసిందంటే ఏదైనా సరే టెరెస్ట్రియల్లో ఆ మాయిశ్చర్కి టెంపరేచర్కు చాలా దగ్గర రిలేషన్ ఉందమ్మా. ఎందుకు టెంపరేచర్ ఇవి రెండు టెంపరేచర్ అండ్ మాయిశ్చర్ ఈ రెండు కూడా అనిమల్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. అనిమల్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాగే ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి మాయిశ్చరు అనిమల్ స్కిన్ మీద బాడీ మీద ఎవాపరేషన్ అయ్యేటటువంటి రేటును టెంపరేచర్ అనేది కంట్రోల్ చేస్తుంది. అలాగే ఏ అనిమల్కైనా కానీ ఈ బాడీలో వాటర్ అనేది ఖచ్చితంగా ఒక రేంజ్లో ఉండాలి కదా. అలాగే బాడీ నుంచి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతే కనుక ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ సరిగ్గా జరగక చనిపోవచ్చు ఆ అనిమల్. ఓకే, ఇన్సెక్ట్స్ మీద కూడా ఈ మాయిశ్చర్ అనేది టెంపరేచర్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఏదైనా సరే ఒక స్పెసిఫిక్గా ఒక ప్లాంట్ మీద దీని గ్రోత్ అవ్వాలి అన్నా కూడా వాటర్ అంటే మాయిశ్చర్ అండ్ టెంపరేచర్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. బిహేవియరల్ ఎఫెక్ట్ చూడండి. టెంపరేచర్ induces several structure modification and pattern of behavior of animals. They are animal living in colder region have a greater longevity than those living in warmer climate. In particular, the position of genes and behavior of chromosomes during crossing over the greatly affected by the temperature. This bringing about maturation in the progeny. అంటే చూడండి ఇక్కడ బిహేవియర్ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుందంట. అనిమల్ స్ట్రక్చర్ మీద అలాగే వాళ్ళ అనిమల్ బిహేవియర్ మీద ఈ టెంపరేచర్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకు ఒకవేళ ఎక్కువ టెంపరేచర్ ఉందనుకో చిరాగ్గా ఉంటుంది, అంటే వాళ్ళ బిహేవియర్లో చేంజ్ అయింది అని అర్థం. ఎక్కడైనా వింటర్ సీజన్లో ఉండేటటువంటి అనిమల్స్ అలాగే ఈ ట్రాపికల్ ఏరియాలో ఉండేటటువంటి అనిమల్స్ కన్నా వింటర్ ఏరియాలో ఉండేటటువంటి అనిమల్స్ అంటే చల్లగా ఉండే ఎన్విరాన్మెంట్లో ఉండే అనిమల్స్ చాలా కాలం బతుకుతాయంట. డ్రాసోఫిలాలో కూడా క్రోమోజోమ్స్లో ఈ డ్రాసోఫిలాకు సంబంధించినటువంటి ఈ క్రోమోజోమ్ పొజిషన్లో కూడా కొంచెం చేంజెస్ అనేది వస్తున్నాయంట ఈ టెంపరేచర్ని బేస్ చేసుకొని. అలాగే సైక్లోమార్ఫోసిస్ చూడండి. మనకి ఇలా కదా సైక్లోమార్ఫోసిస్. మాయిశ్చర్ అయిపోయింది, బిహేవియర్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి బిహేవియరల్ ఎఫెక్ట్ అంటే చెప్పుకున్నాం కదా మనం ఇందాక. బిహేవియరల్ ఎఫెక్ట్ చూడండి. Temperature includes several structure modifications and patterns behavioral animals. They are animals living in cold region have a greater longevity than those living in warmer climate. If particularly the position of genes and behavior of chromosomal during crossover are gently affected by the temperature. This brings about mutations of the progeny. అదర్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. ఇంకా కొన్ని వేరే ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి టెంపరేచర్ మీద. అవేవి అంటే చిల్కోమా చూడండి. The effect of low temperature is a physiological method that is chilling the lowest temperature at which the organism can live indefinitely in the effective state is called minimum effective temperature. If the temperature of an organism goes below the minimum effective range, it will cause the freezing of blood, crystallization of cells, inactivance of ultimately the death. These conditions of inactive is called chilcoma.
If again the temperature is raised to minimum effective range, the activities of the animal can be రీస్టోర్డ్. ఓకేనా, అంటే ఇంకా చిల్కోమ చూడండి, అంటే ఎక్కువ టెంపరేచరు తక్కువగా ఉండిందనుకో అప్పుడు భూమి మీద ఏమవుతుంది అంటే చిల్లింగ్ అంటే గడ్డగట్టడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకేనా, ఇంకా టెంపరేచర్ అనేది ఇంకా తక్కువ అయిపోయింది అనుకో బాడీలో ఉండే బ్లడ్ కూడా అదే క్లాటింగ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మెటబాలిక్ యాక్టివిటీస్కి ప్రాబ్లం అయ్యేసి యానిమల్ చనిపోతుంది. అయితే టెంపరేచర్ అనేది ఒక మినిమం రేంజ్లో ఉండేలాగా బాడీనే చూసుకుంటుంది అనమాట. హీట్ కోమా, హై టెంపరేచర్ అబౌవ్ ద maximum effective ranges resulting the coagulation of protein in the protoplasm, making the animal inactive, which leads to death. The inactive state of animal beyond maximum effective temperature range called hot coma. If the animal is kept again in cool atmosphere, the life activities are stirred and the animal become active. అంటే చూడండి, ఎక్కడైతే ఎక్కువ టెంపరేచర్ ఉందో అక్కడ ఏమవుతుంది అంటే బాడీలో ఉండే ప్రోటీన్స్ అనేటివి ఏమవుతాయి అంటే దగ్గరకు వచ్చి అన్నీ ఒక చోటు గ్రూప్ లాగా ఫామ్ అయిపోయేసి ఆ బాడీ ఏ అనిమల్కి అయితే అలా జరిగిందో చనిపోయే అవకాశం ఉందంట. ఓకేనా, ఏదైతే టెంపరేచర్ ఆప్టిమం టెంపరేచర్ కంటే ఎక్కువ అయిపోయింది అనుకో అప్పుడు అనిమల్ సర్వైవ్ అవ్వడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇలాంటి టైంలో ఏమవుతాయంటే ఏమైనా కూల్ ఏరియాస్లో మనం పెట్టినామనుకో అది మళ్ళీ మామూలుగా మెటబాలిక్ యాక్టివిటీస్ మామూలుగా అయిపోయేసి జనరల్గా ఎలా ఉందో అలా చేంజ్ అయిపోతుందంట. ఓకేనా, హాట్ కోమా. నెక్స్ట్ చూడండి, హాట్ కోమా తర్వాత మనకి ఇంకా టెంపరేచర్ మీద ఎఫెక్టివ్ అయ్యేటటువంటిది గ్లోజర్స్ రూల్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే గ్లాజర్స్ రూల్. అంటే ఈ టెంపరేచర్ అనేది ఏదో ఒక దాని మీద ఇలా ఎఫెక్ట్ అవుతుంది అనేసి మనకు నలుగురు సైంటిస్టులు ఉన్నారన్న అవే వాళ్ళే గ్లాజర్స్, జోర్డాను, ఎల్గేను అలాగే బెడ్మన్. ఈ 4 సైంటిస్టులు మనకు టెంపరేచర్ గురించి ఇంకా వాటి టెంపరేచర్కి ఉండే రూల్స్ గురించి డిస్కస్ చేశారు. చూడండి, గ్లాజర్స్ రూల్: టెంపరేచర్ అలాంగ్ విత్ మాయిశ్చర్, లైట్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ద coloration of some animals. Insects, birds and mammals living in such climate tend to be dark in body coloration than they living in colder climate. This is refers as గ్లాజర్స్ రూల్. అంటే అకార్డింగ్ టు గ్లాజర్స్ రూల్ ఏం చెప్తుంది అంటే ఈ రూలు ఏదైతే టెంపరేచర్తో పాటు మాయిశ్చరు అలాగే లైట్ ఇవన్నీ కూడా టెంపరేచర్ కావచ్చు, లైట్ కావచ్చు, వాటర్ అలాగే ఇవన్నీ ఏమవుతాయి బాడీ మీద ఎఫెక్ట్ అవుతాయి, బాడీ కలర్ మీద కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇలాంటి ఏరియాస్లో ఉండేటటువంటి ఈ ఇన్సెక్ట్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, అలాగే మ్యామల్స్ వాటి బాడీ కలరు అలాగే ఇక్కడ వింటర్ సీజన్లో ఉండేటటువంటి ఆ అనిమల్ దీంట్లో కంటే కూడా ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఉండే అనిమల్స్ కొంచెం డార్క్ కలర్లో కనిపిస్తాయి. దీనినే గ్లాజర్స్ రూల్ అంటారు. అంతే కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకోండి, ఎండలోకి పోయి వచ్చినామనుకో కొంచెం కలర్ డార్క్ కలర్లోకి వచ్చేస్తుంది. స్కిన్ అనేది మెలనోసైట్స్ అనేటివి రేంజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయేసి స్కిన్ అనేది కలర్ అనేది ఎక్కువ అయిపోతుంది, అంటే డార్క్ కలర్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇలా ఎవరు చెప్పారు? గ్లాజర్స్ అనే సైంటిస్ట్ గ్లాజర్ రూల్ని ప్రపోజ్ చేశారు. అలాగే జోర్డాన్స్ రూల్. దిస్ రూల్ ఇండికేట్స్ దట్ ద టెంపరేచర్ హ్యావ్ ఏ స్పెషల్ ఎఫెక్ట్ ఆన్ మార్ఫాలజీ, దట్ ఈస్ ద ఫిషెస్ లివింగ్ ఇన్ colder region process more number of vertebrates than those living in warmer region. అంటే చూడండి, బాడీకి అవుటర్ సర్ఫేస్లోనే కాకుండా లోపల ఉండే ఆర్గాన్స్ కూడా ఈ టెంపరేచర్ మీద ఎఫెక్ట్ అవుతాయి. ఓకేనా, ఏవైతే
వింటర్ అంటే చల్లగా ఉండే ఏరియాస్లో ఉంటాయో వాటికన్నా ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉండే వాటర్లో ఉండే యానిమల్స్ ఏమవుతుంది అంటే వీటి ఈ అదే ఇవి నంబర్ అనేది తక్కువగా ఉంటాయి. ఎక్కడైతే హీట్ వాటర్ ఉన్నాయో అక్కడ చూస్తే సేమ్ స్పీసీస్ ఒక పాండ్లో చూస్తే హాట్గా ఉంటే ఒక పాండ్లో కూల్గా ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హాట్గా ఉండే ఏరియాలో ఉండే యానిమల్స్ నెంబర్ అనేది తగ్గిపోతుంది అని జోర్డాన్స్ రూల్స్ చెప్పారు. నెక్స్ట్ అలాగే అలెన్స్ రూల్ చూడండి. In the colder region, the animal possess relatively shorter tail, ears, bill, neck when compared with their counterparts living in warmer region. The best example of Allen's rules can be best explained in different species of foxes. Next, residing in Arctic region, Arctic fox, red fox of temperature region and desert fox. అలాగే డెజర్ట్ ఫాక్స్. నెక్స్ట్ ఎస్కిమోస్ హ్యావ్ షార్టర్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ ఇన్ proportion and their trunk size with the comparatively large than their counterparts. Allen's rules can be best be exampled in laboratory experiments. It is seen that tails of animals are rich in temperature range of 15.5 to 20 degrees centigrade are having short tail than those animal reached in the temperature range 31 degrees centigrade to 33.5 degrees centigrade. This adaptive nature of short nature reduced exposed surface with reduced loss of heat from the body in colder region. అంటే చూడండి అన్న, ఇక్కడ మనకు ఎలెన్స్ ప్రిన్సిపల్ రూల్ ఏం చెప్పారు అంటే ఎక్కడైతే కూల్గా ఉండే ఏరియాస్లో ఉండేటటువంటి మ్యామల్స్ ఇయర్స్ అలాగే ఫోర్ లిమ్స్ హైండ్ లిమ్స్ ఈ టెయిల్ ఇవి ఎలా ఉంటాయంటే పొట్టిగా ఉంటాయి. ఆర్కిటిక్ ఏరియాలో ఉండేటటువంటి ఆర్కిటిక్ ఫాక్స్ అలాగే కొన్ని వూల్స్ అలాగే ఇవన్నీ కూడా ఎఫెక్ట్ దేని మీద ఎఫెక్ట్ అవుతాయి, టెంపరేచర్ మీద ఎఫెక్ట్ అవుతాయి అనేసి ఈ థియరీ వరకు తెలుస్తుంది. ఎస్కిమోలు వీళ్ళ ఫోర్ లిమ్స్ ఎలా ఉంటాయంటే బాడీ ఉండే దాంతో చూస్తే కనుక చిన్నవిగా ఉంటాయి, అంటే బాడీ షార్ట్గా ఉంటుంది. ఇంకా ల్యాబొరేటరీలో ఈయన కొన్ని టెస్టులు చేశారనమాట. ఈయన ప్రకారము 15 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 20 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉండే యానిమల్స్ వీటి టైల్స్ అలాగే 31 నుంచి 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండే టైల్స్ కన్నా తక్కువగా ఉంటాయి. అంటే టెంపరేచర్ తగ్గితే టైల్ లెంత్ కూడా తగ్గింది అని అర్థం మీద. అలాగే చూడండి బెర్గ్మన్ రూల్. నెక్స్ట్ రూల్ బెర్గ్మన్ రూల్. This rule suggests that the temperature from equator towards poles gradually decreases. The body size of animal living in this region increases gradually. The significance of the increases in size is explained by premising that largest animal has less surface area per unit of weight than the smaller ones. The protein loss of heat from the body of larger animal by radiation is less than that from the smaller animal. In warmer regions, the larger size of body is harmful to these animals, hence they are comparatively short in size. Okay na? Pygmies living in Antarctica attain a body length of 1000 to 2000 mm, where pygmies of the equatorial Galapagos islands are about 500 millimeters in length. ఓకేనా? మనకి ఇక్కడ బెర్గ్మన్స్ రూల్స్ ప్రకారము ఏం తెలిసిందంటే అకార్డింగ్ టు దిస్ రూల్ ఈక్వేటర్ దగ్గర నుంచి
పోలార్ రీజియన్ వరకు వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఈ పోలార్ రీజియన్లో ఉండేటటువంటి అనిమల్స్ వాటి లెంత్ అది చూస్తే కనుక చాలా చిన్నగా ఉంటాయి. ఓకేనా. అలాగే ఇవి ఎలా ఉంటాయంటే కొంచెం వీటి బరువు కూడా, అంటే వీటి బాడీ టెంపరేచర్ కొంచెం ఎక్కువే ఉంటుంది. ఈ బాడీ వెయిట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుందంట. ఓకేనా. అలాగే అక్కడ ట్రోపికల్ ఏరియాలో ఉండేటటువంటి అనిమల్స్ వాళ్ళ ఆ, వాళ్ళ వెయిట్ వల్ల కొంచెము వాళ్ళకి నష్టం కలగడం వల్ల ఈ ప్రాంతంలో ఉండే అనిమల్స్